నమస్కారం మిత్రులారా, తెలుగు క్రికెట్ అప్డేట్స్ ఛానల్కి స్వాగతం. న్యూజిలాండ్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్కు కొద్ది రోజుల ముందే జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన నేపథ్యం ఉండటంతో ఈ సిరీస్ మరింత ఉత్కంఠగా మారింది. ఆ వరల్డ్ కప్ మ్యాచ్లో ఫిన్ అలెన్ కేవలం 33 బంతుల్లోనే రికార్డు సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల విశ్లేషణ చూద్దాం. మార్చి 15న బే ఓవల్లో జరిగిన 1వ టీ20లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పేస్ బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకే ఆలౌటైంది. జేమ్స్ నీషమ్ 26 పరుగులతో మాత్రమే కాస్త పోరాడాడు. దక్షిణాఫ్రికా తరపున అరంగేట్రం చేసిన 19 ఏళ్ల ఎన్కోబానీ మొకోయెన అద్భుతంగా బౌలింగ్ చేసి 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. లక్ష్యఛేదనలో కానర్ ఎస్టర్హ్యూజెన్ అజేయంగా 45 పరుగులు చేసి జట్టును 16.4 ఓవర్లలో విజయతీరాలకు చేర్చాడు. ఇక మార్చి 17న సెడాన్ పార్క్లో జరిగిన 2వ టీ20లో న్యూజిలాండ్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్ పరాజయానికి బదులు తీర్చుకుంటూ న్యూజిలాండ్ అద్భుతంగా పుంజుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 49 బంతుల్లో 60 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. చివర్లో జోష్ క్లార్క్సన్ కేవలం 9 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలింది. లాకీ ఫెర్గ్యూసన్ మరియు బెన్ సియర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్తో దక్షిణాఫ్రికాను 15.3 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ చేశారు. జార్జ్ లిండే 12 బంతుల్లో 33 పరుగులు చేయడం మినహా ఎవ్వరూ రాణించలేదు. ఇక ఈరోజు ఆక్లాండ్లో జరుగుతున్న 3వ టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా తమ ఓపెనర్లు వియాన్ ముల్డర్ మరియు టోనీ డీజోర్జీ వికెట్లను త్వరగానే కోల్పోయి కష్టాల్లో పడింది. లాకీ ఫెర్గ్యూసన్, కైల్ జామిసన్ పదునైన బంతులతో విరుచుకుపడుతున్నారు. ఈ సిరీస్ కీలకంశాలు చూస్తే న్యూజిలాండ్ బలాలు ప్రధానంగా డెవాన్ కాన్వే తిరిగి ఫామ్లోకి రావడం మరియు లాకీ ఫెర్గ్యూసన్, బెన్ సియర్స్ అద్భుతమైన పేస్ బౌలింగ్. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్తో పాటు నాయకత్వంలో కూడా సత్తా చాటుతున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా సవాళ్లు చూస్తే కేశవ్ మహారాజ్ నాయకత్వంలో తొలి మ్యాచ్లో రాణించినప్పటికీ బ్యాటింగ్ లైనప్లో నిలకడగేమీ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా జోర్డాన్ హెర్మన్, ఈథన్ బాష్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో సిరీస్కు దూరమవ్వడం ఆ జట్టుకు తీవ్ర ఎదుర్దెబ్బ. ఈ 5 మ్యాచ్ల సిరీస్లో ఇంకా 2 మ్యాచ్లు జరగాల్సి ఉంది. సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లు ఇరు జట్లకు అత్యంత కీలకం కానున్నాయి. మరి ఈ సిరీస్ ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన తెలుగు క్రికెట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.